క్లాసిఫై చేయలేవు. ఈ 2 సంవత్సరాల్లో 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయి. జమిలీ ఎన్నికలు వచ్చిన రోజున దెబ్బ ఎలా ఉంటుందో చూద్దు గాని. మా దెబ్బ ఎలా ఉంటుందో అప్పటి వరకు రిజర్వేషన్స్ 100% జరగనిచ్చే ప్రసక్తే లేదు. ఎందుకు అంటే ఇది మాలా మాదిగల పంచాయతీ కాదు, ఒక జాతి ఔన్నత్యం యొక్క పంచాయతీ. సో దేర్ ఫోర్ ఐఎమ్ వార్నింగ్ టు ఎవ్రీ గవర్నమెంట్ అథారిటీ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్, ప్లీజ్ బీ కాషియస్, don't go fast, just slowly, just do the work according to the constitution. ఇది ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. మీడియా సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, డిసెంబర్ 15వ తారీఖున జరగబోయేటువంటి సభని ప్రజల వద్దకు చేర్చండి. మా బాధని, మా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకొని ప్రజలందరినీ కూడా మా సభకు వచ్చేటట్టుగా మీ సహకారం కూడా అందించమని. ఇది ఎవరి కోసం చేస్తున్న పోరాటం కాదు, ఒక జాతి మనుగడ కోసం చేస్తున్న పోరాటం కాబట్టి మీడియా సోదరుల సహకారం కూడా నేను కోరుతున్నా. అందరూ దేవి ప్రసాద్ గారి అధ్యక్షతన నడవటానికి సిద్ధంగా ఉన్నాం. వీఆర్ ఆల్ హియర్ టు ఎక్స్టెండ్ అవర్ ఫుల్లెస్ట్ కోఆపరేషన్ యాజ్ ఎ పార్టీగా, జై భీమ్రావ్ భారత్ పార్టీగా. మా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి పార్టీ, వర్గీకరణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొని యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పార్టీ. అండ్ ఈ పార్టీ ఖచ్చితంగా అంబేద్కర్ ఐడియాలజీకి కన్ఫైన్ అయి ఉంది కాబట్టి మాలా మాదిగ ఎవరు విడిపోకూడదు. ఇద్దరూ కూడా సమానంగా హక్కులు పొందాలి, రాజ్యాధికారం సాధించాలి. రేపొద్దున 1 రూపాయి వాళ్ళు తిన్నా, 1 రూపాయి మేము తిన్నా మేము కొట్టుకుంటాం.